Hi, hello, welcome to Eagle Media Works. You're watching Eagle Sports. KKR, Kolkata Knight Riders versus Kings 11 Punjab at Eden Gardens. ఇద్దరు గెలిచిన స్క్వాడ్సే. కేకేఆర్కి ఇది రెండో హోమ్ గేమ్. కింగ్స్ 11 పంజాబ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకు రెండో అవే గేమ్. అండ్ ఈ యొక్క మ్యాచ్లో చూసుకుంటే కనుక టూ డిఫరెంట్ టీమ్స్, ఒకటేమో ఈస్ట్ టీమ్, ఇంకోటేమో నార్త్ టీమ్. బట్ రెండింటికి క్యాప్టెన్స్ ఇద్దరు తమిళియన్స్. సో కార్తిక్ వర్సెస్ అశ్విన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే కనుక కార్తిక్ చాలా కామ్గా, చాలా కంపోజ్డ్గా, ఒక ప్లెజెంట్ డిమ్యూర్తో ఉంటే అశ్విన్ బాగా యానిమేటెడ్గా, కొంచెం బాగా కోపం తెచ్చుకొసుకునే విధంగా, కొంచెం అటు ఇటు పనులు చేసే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మ్యాచ్ కన్నా ముందు మ్యాన్కెడింగ్ గురించి చాలామంది అడగడం జరిగింది, దాని గురించి చెప్పడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఎంసీసీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది గేమ్ అని, రూల్ ఈజ్ రూల్ అని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా చాలా డిబేట్స్ కూడా వస్తూ వచ్చాయి. అది ఎట్లా క్రాస్ చేయగలరు, ఒక స్కిల్ ఏమీ లేదు కదా, ఎట్లా అవుట్ చేయగలరు, అది ఇది అని చెప్పేసి. బట్ దెన్ రూల్ సేస్ హీ క్యాన్ బీ అవుట్ అండ్ రూల్ ప్రకారం అశ్విన్ ఫాలో అయ్యాడని చెప్పేసి ఎంసీసీ చెప్పడం జరిగింది. అది చేసి ఉండొచ్చా, చేయకుండా అవాయిడ్ చేసి ఉండొచ్చా అని డిబేటబుల్, కానీ అది చేయడం తప్పు కాదని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఇది ఎంతవరకు అగ్రియబుల్లా కాదా అని చెప్పేసి ప్రతి టోర్నమెంట్ ముందు కూడా క్యాప్టెన్స్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా మాట్లాడడం, ఈ టాపిక్ వచ్చింది అని చెప్పేసి రాజీవ్ శుక్లా కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ హియర్. సో అది పక్కన పెట్టేస్తే కనుక దాని గురించి కావాలంటే కనుక సపరేట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. అది పక్కన పెట్టేస్తే ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే కనుక కేకేఆర్ పిచ్ గురించి మనందరికీ తెలిసిందే. స్పిన్తో ఫుల్గా స్పిన్నర్స్కి సపోర్టింగ్గా ఉంటుంది. హై స్కోరింగ్ గేమ్ వచ్చే అవకాశాలు ఇక్కడ కూడా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఈసారి కొంచెం అండర్ ద లైట్స్ ఉంది కాబట్టి కొంచెం జూపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదనమాట. అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక కింగ్స్ 11 పంజాబ్లో చూసుకుంటే కనుక గేల్ స్టామ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు. ఒకవేళ గేల్ కానీ రాహుల్ కానీ ఇద్దరు కానీ తొందరగా అవుట్ అయిపోయారంటే కనుక మిడిల్ ఆర్డర్ కొంచెం షేకీగా ఉంది. మయాంక్ అగర్వాల్ వాజ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు ద గ్రూవ్, కరుణ్ నాయర్ ఉన్నాడు అక్కడ, తర్వాత మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఇట్లాంటి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎవరో ఒకరు ముగ్గురు ఆడతారు. నికోలస్ పూరన్ ఇప్పటిదాకా సరిగాడు. సో పూరన్ ఏం చేస్తాడనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. శామ్ కరణ్ నాట్ అ గ్రేట్ డెబ్యూ ఫర్ 50 odd runs చేసుకున్నాడు. బట్ దెన్ తన మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది, తన మీద జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడి నుంచి కొంచెం సమస్యలు మొదలవుతాయి వాళ్ళకి. బౌలింగ్లో చూసుకుంటే కనుక 5 bowlersని వాళ్ళు కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఆ 5 bowlersతో వెళ్తే కనుక ఒక బౌలర్ వెంట పడ్డారంటే కనుక హెవీ స్కోరింగ్ గేమ్ వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంప్లాయ్ చేసుకున్న బౌలర్స్ తీసుకుంటే కనుక షమీ హ్యాస్ హ్యాడ్ అ వండర్ఫుల్ డే. రాజ్పుత్ చాలా బాగా వేయడం జరిగింది అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. అశ్విన్ హిమ్సెల్ఫ్ చాలా బాగా బౌలింగ్ చేయడం జరిగింది, చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ముజీబుర్ రెహమాన్ కూడా చాలా బాగా బౌలింగ్ చేయడం జరిగింది. దేర్ వీక్ లింక్ వాస్ శామ్ కరణ్. బట్ ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చూడాల్సిన అంశంగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. స్పిన్నింగ్ ట్రాక్ కాబట్టి మిస్టరీ స్పిన్నర్ని ఏమన్నా తీసుకుంటారా, వరుణ్ని తీసుకుంటారా, లేదా తీసుకుంటే ఎక్కడ తీసుకుంటారో, ఒక బ్యాట్స్మెన్ని తగ్గించి తీసుకుంటారా, లేకపోతే ఆ ఆలోచన అనేది ఎలా ఉంటుంది. నికోలస్ పూరన్ని పక్కన పెట్టేసి మేబీ తన ప్లేస్లో కార్తిక్ని ఏమైనా కేఎల్ రావుల్ని కీపింగ్ పెట్టుకుని ఇంకొక బ్యాట్స్మెన్ తీసుకొని ఇక్కడ ఏమన్నా మ్యానిపులేట్ చేసే విధంగా ఏమైనా కనిపిస్తుందా. బట్ దెన్ అగైన్ నికోలస్ పూరన్ని పక్కన పెట్టే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. తన మీద హెవీగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం నమ్మకం కూడా ఉంది కాబట్టి తను డెఫినెట్గా ఉంటాడు. గేల్, పూరన్ ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఇక్కడ ముజీబుర్ రెహమాన్ కూడా స్పిన్నింగ్ ట్రాక్ కాబట్టి తను కూడా ఖచ్చితంగా ఉంటాడు. సో మేబీ ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ షాట్ వాళ్ళు వెళ్ళి వరుణ్ని తీసుకుని ఒక 6 bowlersతో వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే, విచ్ మీన్స్ శామ్ కరణ్ విల్ హ్యావ్ టు బ్యాట్ హయ్యర్ ది ఆర్డర్. తన బ్యాటింగ్ ఎక్స్పర్ట్స్ కూడా చూసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఆ బ్యాటింగ్ అనేది ఇంకా కొంచెం షేక్ అయిపోతుంది. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఈ బ్యాటింగ్ అనేది ఎంతవరకు కింగ్స్ 11 పంజాబ్కి హెల్ప్ చేస్తుంది. గేల్కి కోల్కతాలో టెర్రిఫిక్ రికార్డ్ ఉంది, దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్ అబౌట్ ఇట్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది, గేల్ని ఎట్లా ఆపుతారు. నరేన్ వర్సెస్ గేల్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్లా మనకు కనిపిస్తుంది. రసల్ వర్సెస్ గేల్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్లా కనిపిస్తుంది. అండ్ అలాగే వాళ్ళ దగ్గర కుల్దీప్ యాదవ్ అండ్ పీయూష్ చావ్లా అంటూ వీళ్ళ బ్యాటింగ్ ఓపెనర్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంటే అశ్విన్ వర్సెస్ నరేన్, అండ్ అలాగే అశ్విన్ వర్సెస్ లిన్, అండ్ అలాగే షమీ వర్సెస్ ఫినిషర్స్ ఆండ్రే రసెల్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఉంటాయి. అక్కడ కేకేఆర్ అసలు ఏమాత్రం చేంజ్ చేయక్కర్లేదు. ఏదో అనివార్య కారణాలు వస్తే తప్ప వాళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. లాకీ ఫర్గ్యూసన్ వాళ్ళకు ఒక మంచి పేస్ ప్లేయర్ హెడ్గా ఉండడం జరుగుతుంది. ప్రాసీద్ మంచి స్పేస్ ప్లేయర్ హెడ్గా ఉన్నాడు అక్కడ. అండ్ వాళ్ళకి 3 స్పిన్నర్లు ఉన్నారు. ఆండ్రే రసెల్ రూపంలో ఒక మంచి బౌలర్ ఉన్నాడు. సో వాళ్ళది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది వాళ్ళ స్క్వాడ్. లిన్ అండ్ నారాయణ ఓపెన్ చేసినా, లేకపోతే లిన్ అండ్ రాణా ఓపెన్ చేసినా, రాణా టెరిఫిక్ ఇన్నింగ్స్ ఆడాడు అగేన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత మళ్ళీ ఉతప్ప తర్వాత శుభ్మన్ గిల్ తర్వాత దినేష్ కార్తిక్, తర్వాత ఆండ్రే రసెల్, మంచి బ్యాట్స్మెన్ అందరూ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర మిడిల్ ఆర్డర్లో ఒక పవర్ హిట్టర్ లేడు, కాకపోతే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడగలిగే, ఒక మంచి షాట్స్ ఆడగలిగే శుభ్మన్ గిల్ ఉండడం,
అండ్ అలాగే ఉత్తప్ప ఎవరి మీద అయితే వాళ్ళు చాలా రోజుల నుంచి హోప్స్ పెట్టుకున్నారు, తను ఒక మంచి బ్యాట్స్మెన్గా ఉండడం. దినేష్ కార్తిక్ వీ కెన్ కమ్ లిటిల్ అప్ ది ఆర్డర్, తను కూడా బాగా ఆడడం. రస్సెల్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక కేకేఆర్ ఈజ్ లుకింగ్ రియలీ ఆమినస్. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకు ఉంది, బట్ దెన్ ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఈ గేల్ స్టామ్ అనేది ఎంతవరకు నెగెట్ చేస్తుంది, లేదా ఈ గేల్ స్టామ్ని ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎంతవరకు పక్కకు తోస్తుంది అనే దాని మీదే ఈ మ్యాచ్ కంప్లీట్గా ఆధారపడి ఉంది. అండ్ హోప్ఫుల్లీ నో కాంట్రవర్సీస్ దిస్ టైం, బట్ ఒక మంచి మ్యాచ్ అనేది ఖచ్చితంగా చూస్తాం. వన్ టీమ్ విచ్ ఇస్ లుకింగ్ మోర్ సెటిల్డ్. కేకేఆర్ చూసుకుంటే కనుక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొంచెం మోర్ సెటిల్డ్గా కనిపిస్తోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంకా రైట్ కాంబినేషన్స్ ట్రై చేసుకోవాలి ఆ మిడిల్ ఆర్డర్లో అండ్ అలాగే ఆ బౌలింగ్ అటాక్లో. సో విల్ దే గో విత్ 3 స్పిన్నర్స్ ఆర్ విల్ దే నాట్ డిస్టర్బ్ చేయకుండా వీళ్ళతోనే వెళ్దాం లెట్స్ సీ అనుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశం. మొత్తం మీద ఒక క్రాకర్ ఆఫ్ అన్ ఎన్కౌంటర్ అండ్ లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మీరేమనుకుంటారో కామెంట్ రూపండి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈగిల్ మీడియా వర్క్, స్టే ట్యూన్ టు ఈగిల్ స్పోర్ట్స్. Sandeep_SKB అని ఇన్స్టా హ్యాండిల్ని, SKB_Sandeep అని ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.